హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో ట్రిగోనామెట్రిక్ రేషియోస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీన్ని మనం టోటల్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ట్రిగోనామెట్రిక్ రేషియోస్ అనే టాపిక్ భాగంగా మనం కంపౌండ్ యాంగిల్స్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అసలు మనం లాస్ట్ వీడియోలో యాంగిల్ అంటే ఏంటి అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. మనకి యాంగిల్ అంటే ఏంటి? టూ రేస్ కమింగ్ అవుట్ ఎట్ అ సింగిల్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం యాంగిల్ అంటాం. ఇది ఒక పాయింట్ పి ఆఫ్ x1 y1 అయితే ఇది ఒక రే ఏ అనుకోండి, ఇది ఒక రే బి అనుకోండి. సో సింగిల్ పాయింట్ దగ్గర నుంచి టూ రేస్ కనుక ఎమర్జ్ కనుక అయినాయి అని చెప్పంటే ఆ టూ రేస్ కి మధ్యలో ఫామ్ అయ్యే దాన్ని మనం యాంగిల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలానే ఇప్పుడు కంపౌండ్ యాంగిల్. సో యాంగిల్ అంటే ఇది. సో ఇప్పుడు మనం కంపౌండ్ యాంగిల్ అంటే మన కంపౌండ్ వాళ్ళగా కంపౌండ్ యాంగిల్ అంటే ఏంటి అని చెప్పి ఇప్పుడు మన ఫస్ట్ డౌట్ అనమాట. సో కంపౌండ్ యాంగిల్ అని చెప్పంటే ఏమీ లేదు, ఇక్కడ దీని నార్మల్ యాంగిల్ అని చెప్పి అంటారు. సో టూ ఆర్ మోర్ యాంగిల్స్ కి టూ ఆర్ మోర్ యాంగిల్స్ మధ్య ఆల్జీబ్రాయిక్ సమ్ గనక ఉంది అని చెప్పంటే దాన్ని మనం కంపౌండ్ యాంగిల్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకున్నాను, దీన్ని నేను ఏ అనుకుంటాను. సో ఈ పాయింట్ పేరు ఏ, ఇది ఆల్ఫా. నెక్స్ట్ సేమ్ ఈ ఒక పాయింట్ నుంచి ఇంకొక యాంగిల్ వెళ్ళింది, దీన్ని నేను బీటా అనుకుంటాను. సో ఇప్పుడు ఈ మొత్తం అంటే ఈ మొత్తం లైన్కి సంబంధించి యాంగిల్ ఎంత అని చెప్పంటే నేనేమని చెప్తాను? ఆల్ఫా అనే చెప్తాను. ఎందుకని చెప్పంటే ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ మొత్తానికి యాంగిల్ ఆల్ఫా, ఈ లైన్ మొత్తానికి యాంగిల్ బీటా. సో మనం ఏం కనుక్కోవాలి? ఈ పార్ట్ కనుక్కోవాలి. సో మనం కంపౌండ్ యాంగిల్ అనేది ఎట్లా డిఫైన్ చేయాలి అని చెప్పంటే ఇది ఒక పాయింట్ ఏ అండ్ ఇది టూ లైన్స్. సో ఈ టూ లైన్స్ కి ఇది ఆల్ఫా, నెక్స్ట్ ఇది బీటా. సో ఇప్పుడు ఈ మొత్తం యాంగిల్ ని మనం కంపౌండ్ యాంగిల్ అని చెప్పి అంటాం. కంపౌండ్ యాంగిల్ ఏంటి? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. సో ఈ విధంగా మనం కంపౌండ్ యాంగిల్స్ ని డిఫైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కంపౌండ్ యాంగిల్స్ కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేటప్పటికి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిని మనం సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఫార్ములా, కంపౌండ్ యాంగిల్ ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ అన్ని మనం 10th లో చదువుకోము. నార్మల్గా మనం సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ 30 + 40 అట్లా చిన్న చిన్న ఫార్ములాస్ అవి చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏమీ లేదు, ఇక్కడ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో నేను మొత్తంకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ సైన్ బి అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకు నేను ఈ ఫామ్ కింద రాసుకున్నాను అని చెప్పంటే మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఈయనేంటి సైన్ ఏ ప్లస్ బి అన్నారు, ఏ మైనస్ బి అన్నారు, ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ బి అంటున్నారు, ఇది మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏమీ లేదు. సపోజ్ ఇక్కడ మీరు ఇక్కడ మైనస్ లేదు అనుకోండి, సపోజ్ ఇక్కడ మైనస్ లేదు ఓన్లీ ప్లస్ ఉంది అనుకోండి. ప్లస్ ఉంటే ఏంటి? ఇక్కడ ఓన్లీ ప్లస్ఏ తీసుకోవాలి. సపోజ్ మైనస్ ఉంది అనుకోండి, ఓన్లీ మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. సో రెండింటిని ఇట్లా కంబైన్డ్ ఫామ్ కింద రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ ఏ ప్లస్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అట్లానే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఇప్పుడు దీన్ని కూడా మనం కంబైన్డ్ ఫామ్ కింద రాసుకోవాలి అని చెప్పంటే సింపుల్గా కాస్ ఆఫ్ ఫస్ట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ ఆర్ ప్లస్. మైనస్ ఫస్ట్ రావాలి, ఎందుకంటే మనం ప్లస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ కనుక తీసుకున్నాము అని చెప్పడం మైనస్ వస్తుంది, అదే ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. సో కాస్ ఏ కాస్ బి మైనస్ ఆర్ ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ని రాసుకోవాలి. ఇది కంబైన్డ్ ఫార్ములా అనమాట కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బికి. నెక్స్ట్ ఇట్లానే మనం టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో టాన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటంటే టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ టైమ్స్ ఆఫ్ టాన్ బి. ఇది మనకి ఫార్ములా. ఇట్లానే టాన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఏ మైనస్ టాన్ బి డివైడెడ్ బై
1 ప్లస్ tan A ఇంటూ tan B అనమాట. సో ఈ రెండు ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ కనుక్కున్న తర్వాత మనం నెక్స్ట్ కాట్ వాల్యూస్ కూడా కనుక్కోవాలి. సో కాట్ ఆఫ్ A ప్లస్ B is equal to cot A cot B minus 1 divided by cot B plus cot A. సిమిలర్గా అట్లానే cot of A minus B is equal to cot A cot B plus 1 divided by cot B minus cot A అనమాట. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఫార్ములాస్ తెలుసుకున్నాం. సో ఈ ఫార్ములాస్ వల్ల మాకు యూజ్ ఏంటి అని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చు. సపోజ్ ఇప్పుడు నేను మీకు sin 36 degrees ప్లస్ sin 42 degrees ఇలా ఇచ్చాను అనుకోండి. సో మీరేం చేస్తారు, ఫస్ట్ A ప్లస్ బి ఫార్మాట్ కింద దీన్ని కన్వర్ట్ చేసి సమ్ని నేను సాల్వ్ చేయమన్నాను అనుకోండి బై మిస్టేక్గా. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, సమ్ సాల్వ్ చేయాలి అని చెప్పంటే మీరు డైరెక్ట్గా sin A ప్లస్ బి ఆ వాల్యూస్ని రిఫర్ చేస్తారు. పోనీ ఈ సమ్ వదిలేయండి, ఎందుకంటే మనకు వాల్యూస్ తెలియదు అంటున్నారు కాబట్టి. సో sin 45 లేదు sin 90 degrees ప్లస్ sin 90 degrees ఈ వాల్యూ మనకి 2 వస్తుంది. సో డైరెక్ట్ వాల్యూ రాసి కాకుండా ఇట్లా sin A ప్లస్ బి ఫార్మాట్లో చేయమన్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పంటే sin 45 ప్లస్ 45. సో sin 45 ప్లస్ sin 45 ఏంటి అంటే sin A ప్లస్ బి. సో sin A cos B ప్లస్ cos A sin B. సో ఇక్కడ 1/2 ప్లస్ 1/2 is equal to 2/2, that is equal to ఇక్కడ 1/2. సో ఇక్కడ 1/√2 ఇంటూ 1/√2, ఇక్కడ కూడా 1/√2 ఇంటూ 1/√2. సో 1/√2 ప్లస్ 1/√2 మనకి 1/2 ప్లస్ 1/2 √2 ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2/2 మనకి 1 వస్తుంది. అలా రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 1 మనకి 2 వస్తుంది ఆన్సర్. సో ఈ విధంగా మనం సమ్స్ని ఈ ఫార్మాట్లో కనుక అడిగారు అని చెప్పంటే చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఫార్ములాస్ ఇవి. ఇదేంటంటే కంబైన్డ్ ఫార్ములాస్. సపోజ్ ఇప్పుడు sin A ప్లస్ బి ప్లస్ sin A మైనస్ బి. సో sin A ప్లస్ బి ప్లస్ sin A మైనస్ బి అంటే ఫస్ట్ sin A ప్లస్ బి ఫార్ములా రాసుకుందాం. sin A cos B ప్లస్ cos A sin B. అలానే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కదా, ప్లస్ sin A మైనస్ బి ఫార్ములా sin A cos B మైనస్ cos A sin B. సో ఇక్కడ మీరు చూసుకుంటే cos A sin B cos A sin B ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఏం మిగిలిందని చెప్పంటే 2 టైమ్స్ ఆఫ్ sin A cos B. సో ఇది మనకి ఫార్ములా. సిమిలర్గా ఇలానే sin A ప్లస్ బి మైనస్ sin A మైనస్ బి. సో sin A ప్లస్ బి మైనస్ sin A మైనస్ బి. సో మనకి sin A cos B మైనస్ ఇక్కడ ప్లస్ cos A sin B మైనస్ ఉంది మధ్యలో. సో ఇక్కడ మనకి sin A cos B, ఇక్కడ మైనస్, ఇక్కడ ఇంకో మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ మనకి cos A sin B. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది, cos A sin B మిగిలింది. సో 2 టైమ్స్ ఆఫ్ cos A sin B మనకి వాల్యూస్ మిగులుతాయి అనమాట. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలి. సిమిలర్గా ఇలానే cos ఆఫ్ A ప్లస్ బి ప్లస్ cos ఆఫ్ A మైనస్ బి ఇచ్చారనుకోండి, మనకి cos A ప్లస్ బి ఫార్ములా ఏంటి, cos A cos B. సో cos A cos B మైనస్ sin A sin B ప్లస్ cos A cos B. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ అవుతుందంటే ఇక్కడ మనకి ప్లస్ రావాలి, ప్లస్ sin A sin B. సో ఇక్కడ sin A sin B క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ ఏముంది, 2 టైమ్స్ ఆఫ్ cos A ఇంటూ cos B అనమాట. సిమిలర్గా అలానే cos ఆఫ్ A ప్లస్ బి మైనస్ cos ఆఫ్ A మైనస్ బి. సో మనకి ఇక్కడ వాల్యూ ఏంటి, cos A cos B మైనస్ sin A sin B మైనస్ cos A cos B ప్లస్, సో ఇక్కడ మనకి మైనస్ ఉంది, ఇక్కడ మైనస్. సో ఇక్కడ మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది మనకి. సో మైనస్ sin A sin B అనమాట. సో ఇక్కడ ప్లస్ cos A cos B మైనస్ cos A cos B క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మైనస్ 2 టైమ్స్ ఆఫ్ sin A sin B. ఇది మనకి వాల్యూస్ మొత్తానికి వచ్చేటి లాస్ట్కి.
సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సినవి. సిమిలర్గా ఇలానే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి మనం కనుక చేసాము అని చెప్పంటే మనకి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వస్తుంది అనమాట. దీన్ని కాస్ కింద కన్వర్ట్ చేస్తే కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సిమిలర్గా ఇలానే కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. సో కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి చేస్తే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది మనకి ఫార్ములాస్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి టాన్ ఏ ప్లస్ బి ఇంటూ టాన్ ఏ మైనస్ బి. సో టాన్ ఏ ప్లస్ బి ఇంటూ టాన్ ఏ మైనస్ బి కనుక చేసాము అని చెప్పంటే మీకు అందరికీ తెలుసు టాన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. ఇది మనకి టాన్ ఏ ప్లస్ బి ఫార్ములా. సిమిలర్గా అలానే టాన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, టాన్ ఏ మైనస్ టాన్ బి డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. సో మీరు కరెక్ట్గా కనుక ఇక్కడ అబ్జర్వ్ చేశారు అని చెప్పంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. సో దీన్ని మనం టాన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ బి డివైడెడ్ బై ఇక్కడ 1 మైనస్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇక్కడ కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఇంటూ టాన్ స్క్వేర్ బి. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టాన్ పై బై 4 ప్లస్ తీటా దట్ ఈస్ ఈక్వల్ టు టాన్ 45 degrees ప్లస్ తీటా. సో దీని వాల్యూ కనుక్కోమంటారు. సో ఇట్లా వాల్యూ ఇచ్చినప్పుడు కనుక్కోమని చెప్పంటే మనకి టాన్ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది. సో ఫస్ట్ మనం టాన్ ఏ టాన్ 45 degrees ప్లస్ టాన్ బి టాన్ తీటా డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ టాన్ 45 degrees ఇంటూ టాన్ తీటా. దట్ ఇంప్లైస్ టాన్ 45 1 ప్లస్ టాన్ తీటా డివైడెడ్ బై 1 మైనస్ 1 ఇంటూ టాన్ తీటా అనమాట. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయొచ్చు. ఎలా అని చెప్పంటే 1 ప్లస్ టాన్ తీటా డివైడెడ్ బై 1 మైనస్ టాన్ తీటా. సో మనం జనరల్గా టాన్ తీటాని ఏమని రాసుకుంటామని చెప్పంటే సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా రాసుకుంటాం. సో ఇక్కడ 1 ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా హోల్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా. సో ఇక్కడ మనకి కాస్ తీటా ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇక్కడ కాస్ తీటా అనేది మనకి క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం సమ్స్ని సింప్లిఫైడ్ మేనర్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లానే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మనకి సైన్ స్క్వేర్ 52.5 degrees మైనస్ సైన్ స్క్వేర్ 22.5 degrees ఈజ్ ఈక్వల్ టు అన్నారు. సో ఇది వాళ్ళు మనకి వాల్యూ ఇలా ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో 52 2s 2 2s 4 2 5s 10. సో ప్లస్ 105 డివైడెడ్ బై 2. సో 105 డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం. ఇది 52 2s 104 ప్లస్ 1 డివైడెడ్ బై 2. సో సైన్ స్క్వేర్ 105 డివైడెడ్ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ 22 44 ప్లస్ 1 45 డివైడెడ్ బై 2. ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకుంటే వచ్చిన వాల్యూ. సో నేను ఇందాకే పైన ఒక ఫార్ములా చెప్పాను ఈ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి మీద. సో ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్మాట్లో ఉంది. సో దీని వాల్యూ ఏంటి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో ఇక్కడ మనం దాన్ని అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయాలి. సో ఈ రెండు అప్లై చేయాలంటే ఇక్కడ ఏ వాల్యూ అంతా 105 డివైడెడ్ బై 2. సో సైన్ ఆఫ్ 105 డివైడెడ్ బై 2 ప్లస్ 45 డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 105 డివైడెడ్ బై 2 మైనస్ 45 డివైడెడ్ బై 2. సో ఇక్కడ 105 ప్లస్ 45 మనకి 150. సో సైన్ ఆఫ్ 150 డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 105 మైనస్ 45. సో మనకి 105 నుంచి 45 తీసేస్తే 0 10 - 4 6. సో మనకి 60/2.
సో ఇక్కడ 60/2 అంటే మనకి 30, ఇక్కడ 75 degrees. సో మనకి sin 75 degrees ఇంటూ sin 30 degrees అనమాట. సో మనకి ఈ sin 75 degrees వాల్యూ వచ్చేటప్పటికి √3 + 1/2√2. సో ఇది √3 + 1 డివైడెడ్ బై 2√2 ఇంటూ sin 30 వాల్యూ మనకి హాఫ్. సో మనకి లాస్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి √3 + 1 డివైడెడ్ బై 4√2 అనమాట. సో ఈ sin 75 cos 15 ఈ వాల్యూస్ అని నేను ఈ కంపౌండ్ యాంగిల్స్ అనే చాప్టర్ ఎండింగ్ అప్పుడు నేను చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి tan A. సో ఇది మనకి ఈజీయే. సో సపోజ్ tan A = m/n ఇచ్చారనుకోండి, tan B = n - m డివైడెడ్ బై m + n, దెన్ a + b = π/4 అని చెప్పి అంటున్నారు. సో ఇది సింపులే, జస్ట్ ఏంటంటే మనకి tan A tan B వాల్యూస్ ఇచ్చారు, దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలంతే. సో ఇప్పుడు మనకి tan of a + b = tan A + tan b. tan A వాల్యూ ఎంత మనకి m/n, tan A + tan b, సో ప్లస్ n - m డివైడెడ్ బై m + n డివైడెడ్ బై 1 - m/n ఇంటూ n - m. సో ఇక్కడ రఫ్ చేసుకుందాం దీన్ని. సో n - m డివైడెడ్ బై m + n. సో ఇది మనకి వాల్యూ అనమాట. సో ఇక్కడ మనం ఎల్సిఎం కనుక తీసుకున్నాము అని చెప్పంటే n టైమ్స్ ఆఫ్ m + n. ఇక్కడ n ఉంది, m + n లేదు. సో m ఇంటూ m + n ప్లస్ n - m టైమ్స్ ఆఫ్ n డివైడెడ్ బై ఇక్కడ n టైమ్స్ ఆఫ్ m + n మైనస్ m టైమ్స్ ఆఫ్ n - m డివైడెడ్ బై n టైమ్స్ ఆఫ్ m + n కింద కూడా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి m ఇంటూ అంటే m² ప్లస్ nm ప్లస్ n² మైనస్ nm హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా nm ప్లస్ n² మైనస్ mn ప్లస్ m². సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి m² ప్లస్ n² డివైడెడ్ బై n² ప్లస్ m², ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది. సో దీన్ని ఎట్లా చేయాలో మీకు అందరికీ తెలుసు, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేయాలి. tan A + b = 1. సో మనకి 1 ట్యాన్లో మనకి 1 వాల్యూ ఎప్పుడు వస్తుందని చెప్పంటే π/4 అంటే 45 degrees అప్పుడు వస్తుంది మనకి. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అని చెప్పంటే tan A + b = tan 45 అంటే tan π/4 అని చెప్పి రాసుకోవచ్చు. సో 2 sides tan వాల్యూ క్యాన్సిల్ అయిపోతే a + b = π/4. సో ఇవన్నీ ఏంటంటే మనకి జనరల్ క్రైటీరియాకి సంబంధించిన కొన్ని ఫార్ములాస్, అంటే నార్మల్ వర్డ్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఇస్తారు చూడండి, అటువంటిప్పుడు ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. సిమిలర్గా అలానే tan A = m/n, అలానే tan B = m - n డివైడెడ్ బై m + n, దెన్ a + b దెన్ a - b = π/4. సో మీరు కేర్ఫుల్గా కనుక అబ్జర్వ్ చేశారు అని చెప్పంటే ఇక్కడ 2 వాల్యూస్ డిఫరెంట్. ఇక్కడ tan B n - m/m + n, ఇక్కడ tan B వచ్చేటప్పటికి m - n/m + n. సో ఈ విధంగా మనం అంటే ఈజీగా సాల్వ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే tan A = 2015 డివైడెడ్ బై 2016, అలానే tan B = 1/4031, దెన్ tan of A + b అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగారు. సో దీనికి నేను క్యాలిక్యులేటర్తో సమ్ సాల్వ్ చేయాలి. సో నేను క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని నేను చేస్తున్నాను. మీకు ఏమన్నా సమ్ కనుక డౌట్ ఉంది అని చెప్పంటే మీ దగ్గర ఉన్న క్యాలిక్యులేటర్ మీరు యూస్ చేసుకొని సమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సమ్ని సాల్వ్ చేస్తున్నాను. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. మనకి tan A + b ఫార్ములా ఏంటి? tan of A + b = tan A. tan A ఎంత మనకి 2015/2016 ప్లస్ 1/4031 హోల్ డివైడెడ్ బై 1 - 2015/2016 ఇంటూ 1/4031. సో ఇక్కడ నేను సమ్ని సాల్వ్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ ఏంటి అని చెప్పంటే 2015, సో 2015 డివైడెడ్ బై 2016, 2015 డివైడెడ్ బై 2016 మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి 0.9 ప్లస్ 1 డివైడెడ్ బై 4031, ఇది వచ్చేటప్పటికి 0.0002 హోల్ డివైడెడ్ బై 1 - 2015 ఇంటూ 1 డివైడెడ్ బై 2016 ఇంటూ 4031,
ఇది వచ్చేటప్పటికి మనకి 4.028 వచ్చింది. సో ఇట్ లాస్ట్ మనం అన్ని రౌండ్ ఫిగర్ వాల్యూస్ కనుక తీసుకున్నాము అని చెప్పంటే మనకి tan ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 1 వస్తుంది. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు π/4. సో ఈ విధంగా మనం సమ్స్ని సింప్లిఫైడ్ మేనర్లో సమ్స్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో మనం సమ్ స్టాండర్డ్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఇంకా సమ్ స్టాండర్డ్ ఫార్ములాస్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పక్కనున్న రెడ్ కలర్ సింబల్ని ప్రెస్ చేసుకోండి. సో అట్లా ప్రెస్ చేయడం వల్ల మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. నేను చెప్పినట్టు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.